మా బాబు అన్నప్రాసన వీడియో ఈవినింగ్ కేక్ కట్ చేసుకున్నాము. ఈవినింగ్ కేక్ కట్ చేసుకునేటప్పుడు నేను ఇలా డెకోర్ చేసుకున్నాను అనమాట. అన్నీ ఉండాలి అని చెప్పి అనుకున్నాను. సాలిడ్స్ లిక్విడ్స్ నుంచి సాలిడ్స్కి టర్న్ అవుతున్నాడు కాబట్టి రైస్ బౌల్ పెట్టాను, గోల్డ్ పెట్టాను, బుక్కు పెన్ను పెట్టాను, అండ్ మనీ అండ్ ఫ్రూట్స్ కూడా పెట్టాను. కేక్ కోసం ఆర్డర్ ఇద్దామని చెప్పి అన్నప్రాసన థీమ్ కేక్ వెళ్ళి అంతా సర్చ్ చేశాను. కానీ నాకు మాస్టర్ రాలేదు అని చెప్పి ఎవరు నాకు కేక్ అనేది అలా నీట్గా నేను అనుకున్న థీమ్లో చేసి ఇవ్వలేదు. సో నేను అలాగా ఫ్లవర్స్ వెనిలా ఫ్లేవర్ వేసి ఇవ్వండి, నేను డెకోర్ చేసుకుంటాను అని చెప్పాను. అండ్ నేను చిన్న పిల్లల్ని కూడా పిలిచాను. అన్నప్రాసన అంటే చిన్నపిల్లలతో కేక్ కట్ చేసుకుంటే బాగుంటుంది అని నేను మా వారితో డిస్కస్ చేస్తే చుట్టుపక్కల వాళ్ళని పిలుచుకున్నామన్నమాట, డిస్కస్ చేసుకొని. అండ్ మా అత్తమ్మ అక్కడ క్లాప్స్ కొట్టేది బాబు కేక్ కట్ చేస్తూ ఉంటే. ఆమెకైతే చాలా సంతోషంగా ఉంది, మనవడు కేక్ కట్ చేస్తున్నాడు అన్నప్రాసన అని చెప్పి. ఆమె చెప్తుంది కొంచెం నాన్ వెజ్ మాత్రం పెట్టద్దు, అంటే కేక్లో ఎగ్లెస్ కాదు, ఎగ్గే చేయించుకున్నాము, ఇంకా హెయిర్ తీయలేదు కాబట్టి జస్ట్ క్రీమ్ మాత్రమే పెట్టండి అని చెప్పి చెప్తున్నారు, దాంట్లో ఎగ్ ఉండదు కదా అని. సో నేనే డెకోర్ చేశాను, బయట వాళ్ళని ఎవరిని పిలిపించుకొని డెకోర్ చేయలేదు. అండ్ అబ్బాయితో కేక్ కట్ చేయించుకున్న తర్వాత పిల్లల్ని అందరినీ పిలుస్తూ ఉన్నాను అనమాట. రండి కేక్ కట్ చేసుకుందరు మీరందరూ అని చెప్పి. వాళ్ళు చూడండి ఎంత ఎగ్జైట్ అవుతున్నారో. ఇలా ఆ పాపను కూడా పిలిచాను కానీ ఆ పాప రావట్లేదు. ఇంకా మిగతా వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తూ అక్కడికి వచ్చారనమాట. వచ్చి కేక్ కట్ చేసుకోవడానికి కేక్ కట్ చేసుకుంటూ ఉంటున్నారు. అండ్ చూడండి వాళ్ళందరూ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో కేక్ కట్ చేసుకుంటూ ఉంటే. ఫర్ ద ఫస్ట్ టైం ఇలా నేనే చేయించాను అనుకుంటాను, అంటే వేరే వాళ్ళు కేక్ కట్ చేసిన తర్వాత పిల్లలతో కట్ చేయించడం అనేది. చూడండి వాళ్ళని పిలుస్తుంటే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారనమాట. అంటే వాళ్ళందరూ నాకు కొత్త. సో నేను పక్కన వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను. అండ్ మా బాబుని మా వారు హ్యాండిల్ చేస్తున్నారు అనమాట. తనని హ్యాండిల్ చేయడం పెద్ద టాస్క్ అయిపోయింది మా వారికి. అండ్ చూడండి తనకి అక్కడ వెనక అన్నప్రాసన అని ఉంది కదా హిందీలో, ఆ బోర్డ్స్ నచ్చాయి అన్నమాట. సో వాడికి నచ్చాయి కాబట్టి వాటిల్నే చూస్తూ ఉన్నారు. నేను చెప్తూ ఉన్నాను పిల్లలందరూ వచ్చి కట్ చేసుకోండి అని. అండ్ వాళ్ళందరూ అడుగుతున్నారు అన్నప్రాసనకి కూడా కేక్ కట్ చేస్తారా అని మా అత్తమ్మని అడిగారంట. నేను చెప్పేది ఏంటంటే వీళ్ళు ఏమనుకుంటారు అనేది కాదు, మన పిల్లలకి మనం ఏమైతే స్వీట్ మూమెంట్స్ ఇవ్వాలి, క్యాప్చర్ చేసుకోవాలి అని అనుకుంటే మనము ఆ క్యాప్చర్ చేసుకునే మూమెంట్స్ వాళ్ళతో షేర్ చేసుకోవాలి. తర్వాత కూడా వాళ్ళకి ఆ మెమరీస్ అనేది ఉండాలి. ఆ పాప చిన్న పాప, ఆ పాప పేరు అలియా అన్నమాట. తను మా ఇంటి పక్కనే ఉంటుంది. సో తను కట్ చేయలేదు కదా అని చెప్పి నేను ఆ పాపని తీసుకున్నాను, కట్ చేయిద్దాము అని చెప్పి. తనకు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలి అని. తను కూడా మా బాబుకి తనకి ఇప్పుడు 4 months, మా బాబుకి 6th month, తనకి 11th month అనమాట. సో 5 months గ్యాప్ వాళ్ళిద్దరికి. తను పెద్ద అనమాట. సో అందుకని ఆ పాపకి నేను కట్ చేయించి ఒక ఫోటో తీయి అని చెప్పి చెప్తున్నాను వాళ్ళకి. అండ్ చూడండి తను డన్ అంటూ ఉంటే ఓకే డన్ అని చెప్పి చెప్తూ ఉంది. మా అత్తమ్మ కేక్ పక్కన అయిపోయింది తుడు అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఆ హ్యాపీనెస్ కూడా బాగుంటుంది వేరే వాళ్ళతో షేర్ చేసుకోవడం కూడా మనము. నేను వేరే పక్కన పాపను కూడా పిలుస్తున్నాను, ఆ పాప అయితే రావట్లేదు. అండ్ అక్షంతలు వేయాలి అని చెప్పి చెప్తున్నారు మా అత్తమ్మ. అక్షంతలు వేయాలంటే ఆ పాపను తీసేసుకోండి, నేను వేస్తాను మా వారితో కలిసి అని చెప్పాను. పిల్లలందరికీ చెప్తున్నాను మీరు పక్కకు వెళ్ళండి అమ్మా, నేను మా వారు అక్షంతలు వేస్తాము అని చెప్తున్నాను. అండ్ చూడండి పిల్లలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు అలా చూసి. యాక్చువల్గా నేనైతే అన్నీ ఉంటాయి కింద డెకర్ చేశాను కదా, లేస్ ప్యాకెట్స్, ఫ్రూట్స్, చాక్లెట్స్, బిస్కెట్స్ ఇవన్నీ ఉంటాయి అని అనుకున్నాను యాక్చువల్గా. కానీ ఆ పిల్లలందరూ అస్సలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా చేసేసారు. మీరు అనొచ్చు పిల్లలు అంతే కదా అని. నేను అసలు డెకరేషన్ లాస్ట్లో కూడా వీడియో తీసుకుందాము అనుకున్నాను కానీ అది కుదరలేదు, అసలు ఏం లేవు అక్కడ.
అండ్ ఇక్కడ మా ఇంటి దగ్గర ఏంటి అంటే ఎవరైనా బర్త్డేస్కి అలా పిలిచారనుకోండి, బర్త్డేస్కి వచ్చి చిన్నపిల్లల చేత బిస్కెట్స్ ఇప్పిస్తారు. సో మా ఇంటి పక్కన వాళ్ళు చైతు అండ్ రిత్విక్ అనమాట, వాళ్ళు బిస్కెట్స్ తెచ్చి అబ్బాయికి మా బాబుకి ఇస్తున్నారు. అండ్ ఎందుకు అంటే ఏమో నాకు తెలీదు, ప్రతి బర్త్డేకి ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది అని చెప్పింది మా అత్తమ్మ. చూడండి ఆ బాబు అసలు బిస్కెట్సే తిండు. ఆ బాబు పేరు చెప్పుకొని మీరు తినాలి. మీకు కూడా ఎవరికన్నా కావాలంటే సెండ్ చేస్తాను. అండ్ నేనైతే చాలా కష్టపడ్డాను, నేనే అంత ఆర్గనైజ్ చేసుకొని అన్నీ కలెక్ట్ చేసుకొని అక్కడ. ఇది మా ఫ్యామిలీ అనమాట, నేను, మా వారు అండ్ మా అత్తమ్మ, మా మామయ్య అయితే మా అత్తమ్మ మా మామయ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కానీ డిసప్పాయింట్మెంట్ ఏంటి అంటే ఈ ఫంక్షన్లో యాక్చువల్గా నాకు తనకి మేనమామ ఉంటారు కదా అబ్బాయికి, తనన్నా తినిపించాలి, లేకపోతే మేనత్తలన్నా వచ్చి పెట్టాలంట. అన్ఫార్చునేట్గా మా మేనమామ తనకి దూరంగా ఉన్నాడు, మాట్లాడట్లేదు అనమాట మాతో. సో వాళ్ళ మేనత్తలన్నా వస్తారు అని అనుకుంటే స్కూల్స్ మేము రాము, రాఖీ వస్తుంది కదా దానికి వస్తాము అని చెప్పి రాలేదు. ఎవ్వరు రాలేదన్న డిసప్పాయింట్మెంట్ అయితే ఒక చిన్న వెలితి ఉంటుంది కదా, ఆ వెలితి నాకు ఈ ఫంక్షన్లో కనిపించింది. అందరూ హ్యాపీగానే ఉన్నాం, కానీ వాళ్ళు ఉంటే ఇంకొంచెం హ్యాపీనెస్ యాడ్ అయ్యి ఉండేది ఈ ఫంక్షన్కి. అయితే చిన్న కిటీ పార్టీ లాగా బర్త్డే లాగా జరిగిపోయింది. ఇప్పుడు వేసేది మా అమ్మమ్మ అనమాట. మా అమ్మమ్మ ఒక్కటే, మా అమ్మమ్మ వాళ్ళు నాతో మాట్లాడతారు. సో మా అమ్మమ్మ వచ్చారు ఈ ఫంక్షన్కి, పిల్లలు వచ్చారు, మా మామయ్య పిల్లలు వచ్చారు. అలాగే ఇంటి పక్కన వాళ్ళందరినీ పిలిచాం కాబట్టి అక్షంతలు వాళ్ళు వచ్చి ఆశీర్వదిస్తున్నారనమాట, అన్నం బాగా తినాలి అని. ఏంటి చిన్నపిల్లల్ని పిలిస్తే పెద్దవాళ్ళు కూడా వచ్చారు అంటున్నారా? ఎందుకంటే చిన్నపిల్లలకి తోడు పెద్దవాళ్ళు వస్తారు కదా, అలా పెద్దవాళ్ళు వచ్చారు. అలాగే బాబుని కూడా ఆశీర్వదించాడు. వాడు మాత్రం అస్సలు ఆశీర్వదిస్తుంటే వాళ్ళ మొహాలే చూడట్లేదు. ఇది ఫైనల్ రౌండ్ అనమాట, ఏం పట్టుకుంటాడు అని. మార్నింగ్ చూస్తే బుక్కు పెన్నే పట్టుకున్నాడు, నైట్ కూడా బుక్కు పెన్నే తీసి పెట్టుకున్నాడు అనమాట. నా డెకోర్ ఎలా ఉందో చెప్పండి. నేనైతే మీల్ ఏం చేస్తారు మీల్కి పెట్టాను, రైస్ పల్సెస్ పెట్టాను, బిస్కెట్స్, చాక్లెట్స్, క్యాండీస్ పెట్టాను, పప్పర్ మిట్స్ పెట్టాను, స్వీట్స్ పెట్టాను, హార్లిక్స్ అవన్నీ మిల్క్లో యాడ్ చేసుకుంటారు కాబట్టి పెట్టాను. ఇదంతా మా హాల్లో జరిగింది. అది నేమ్ బోర్డ్ అనమాట, మోక్షజ్ఞ అన్నప్రాసన అని. నేనే మోక్షజ్ఞ అన్నప్రాసన అని నేను ఒక్కదాన్నే అరేంజ్మెంట్స్ చేసుకున్నాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే నేనైతే ప్రతిదాన్ని ఎంజాయ్ చేస్తూ చేశానన్నమాట. డెకరేషన్ అనేది, అవి తెప్పించుకోవడం, కేక్, బుక్స్ ఎక్సెట్రా A to Z నేను అన్నీ చేసుకున్నాను. ఆ చెర్రీస్ కూడా నేనే పెట్టుకున్నాను, ఆ బొమ్మలు, జెల్లీస్ అన్నీ నేనే పెట్టుకున్నాను. నాకు చాలా నచ్చింది. ఇలాగే నా కొడుకుని అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అండ్ నాకు చాలా ఎంజాయ్గా ఉంది. థ్యాంక్ యూ అండి.